మొత్తానికి కల్కి నుంచి ఇంకో గ్లిమ్స్ వచ్చేసింది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ని రివీల్ చేసేసారు. హీస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అశ్వత్థామ. ఈ గ్లిమ్స్ ని చూసాక నాకు కొన్ని హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూసేదానండి. ఈ గ్లిమ్స్ లో ఉన్న టెంపుల్ మనకి ముందుగా వచ్చిన గ్లిమ్స్ లో ఆల్రెడీ ఉంది. ఆ గ్లిమ్స్ లో ఈ లింగం దగ్గరికి ఒక రోబోట్ వచ్చినట్టు చూపిస్తారు. అండ్ ఆ గ్లిమ్స్ లో ఇదే టెంపుల్ లో అశ్వత్థామ ఎవరితోనో ఫైట్ చేస్తున్నట్టు కూడా చూపిస్తారు అన్నట్టు. అయితే అశ్వత్థామ ఫైట్ చేసింది ఆ రోబోట్ నా, కాకపోతే ఈ గ్లిమ్స్ లో ఆ పిల్లాడు రైడర్స్ ని షూట్ చేశారు అంటాడు. మరి రైడర్స్ తో ఫైట్ అయిందా? అసలు ఈ రైడర్స్ అంటే ఎవరు? ఈ రైడర్స్ విలన్ కి ఉన్న ఆర్మీలో ఉంటారు. మనకు ఆల్రెడీ కామికాన్ లో అండ్ ఆల్సో లాస్ట్ గ్లిమ్స్ లో కనబడ్డారు. పోనీ లాస్ట్ గ్లిమ్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ భైరవతో అశ్వత్థామకి ఫైట్ అయినట్టు కూడా చూపించారు. అది ఇదే ఫైటా? నాకైతే కాదనిపిస్తుంది. భైరవతో ఫైట్ కంటే ముందే ఈ సీన్ జరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ గ్లిమ్స్ లో మనకి ద్వాపర యుగం మహాభారత సమయంలోని అశ్వత్థామని చూపించారు. అక్కడ యంగ్ అశ్వత్థామ కళ్ళు మూస్తే ఇక్కడ ఓల్డ్ అశ్వత్థామ కళ్ళు తెరుస్తాడు. ఆ షాట్ అయితే మాత్రం కిర్రాకుంది భయ్యా. అండ్ డిఏజింగ్ కూడా అరాచకంగా చేశారు. సూపర్ ఉంది. ప్లీజ్ నాకు ఆ మహాభారతం సీన్ అయితే మాత్రం కొంచెం పెద్దనే పెట్టవా ప్లీజ్. అశ్వత్థామ బాడీ మొత్తం దెబ్బలే ఉంటాయి. అవన్నీ కురుక్షేత్ర యుద్ధంలో తనకు తగిలిన దెబ్బలు అన్నట్టు. శ్రీకృష్ణుడి శాపం వల్ల ఆ దెబ్బలు అసలు మానవు. అశ్వత్థామకి చావు కూడా ఉండదు. తన నుదిటి మీద ఉన్న మణి కూడా కోల్పోతాడు. అశ్వత్థామ నుదిటి మీద ఉన్న మణి పేరు చింతామణి. అది తను పుట్టినప్పటి నుంచే తనకు ఉంటుంది. ఆ మణి వల్ల అశ్వత్థామకి చాలా బలం వస్తుంది. ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎలాంటి ఫటీగ్ ఉండదు, నిద్ర లేకుండా కూడా ఉండగలుగుతాడు అనమాట. అండ్ చాలా హెల్తీగా ఉండే పవర్స్ కూడా ఆ మణి ఇస్తుంది అన్నట్టు. కురుక్షేత్ర యుద్ధం చివరిలో అశ్వత్థామ పాండవుల పిల్లలైన ఉప పాండవులను చంపేస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణునికి కోపం వచ్చి అశ్వత్థామని శపించి ఆ చింతామణిని భీముడితో తీపిచ్చేస్తాడు. మరి ఎప్పుడో కురుక్షేత్ర టైంలో కోల్పోయిన మనీ 2898 ఏడీలో అశ్వత్థామనికి ఎలా దొరికింది? అది అప్పటి నుంచి తనతోనే ఉందా, లేకపోతే తను చిరంజీవి కాబట్టి ఇన్ని రోజులు ఆ మనీ కోసం వెతికాడా? అది మూవీలోనే తెలుస్తుంది. అండ్ మీరు గమనించారా, అన్ని దెబ్బలు ఉన్నాయి కాబట్టి అండ్ తను చిరంజీవి కాబట్టే రైడర్స్ తనని కాల్చినా పెద్దగా పట్టించుకునేలా లేడు అశ్వత్థామ. ఇక్కడి వరకు నాకు తెలుసు. ఇందులో ఏమైనా తప్పుగా చెప్తే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పండి. ఆ చిన్న పిల్లాడి క్యారెక్టర్ కూడా మనకి 2898 లో మనుషులు ఎలా ఉన్నారు అనే పాయింట్ చూపిస్తుంది అనమాట. గ్లిమ్స్ మొత్తం చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డైలాగ్స్ ఉంటాయి. నాకైతే 2898 ఏడీలో ఇండియాలో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళందరూ ఇప్పటికంటే కలిసి ఉంటున్నారేమో అనిపిస్తుంది. ప్రతి మనిషికి మినిమం 5 లాంగ్వేజెస్ మాట్లాడడం వచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఈ ఒక్క పిల్లాడు మాత్రమే ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీలో మాట్లాడడం చూపిస్తారు. ఒక చిన్న పిల్లోడే ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాడు అంటే అందరూ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుని ఉంటారు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఈ పిల్లోడు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ అశ్వత్థామ హిందీలో ఆన్సర్ ఇస్తాడు. अंतिम युद्ध का समय आ गया है. द्वापर युग से दशावतार की प्रतीक्षा कर द्रोणाचार्य का पुत्र अश्वत्थामा. ఎందుకంటే అశ్వత్థామ హస్తినాపురం అదే ఇప్పటి ఢిల్లీ నుంచి వచ్చాడు కాబట్టి ఇది కొంచెం స్ట్రెచ్ అయింది, నాకు కూడా తెలుసు. బట్ నాకైతే అలా అనిపించింది. ఇది సీరియస్ అయితే తీసుకోకండి. ఆయన ద్వాపర యుగంలో సంస్కృతంలో మాట్లాడేవారేమో కదా, మరి అశ్వత్థామ హిందీలో ఎందుకు ఆన్సర్ ఇచ్చాడు? హిందీ ఆడియన్స్ కోసమా డైలాగ్? ఏమోలే, మూవీ చూద్దాం, తర్వాత మాట్లాడదాం. గ్లిమ్స్ లో శివలింగం పైన కాన్స్టెంట్ గా నీటి చుక్కలు పడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆ నీటి చుక్క లాగిపోయి శివలింగంపై నీటి ధార ఎండిపోతుందో అదే మనకి ముందు గ్లిమ్స్ లో మనుషులకి తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్పేసి ఒక షాట్ లో చూపిస్తారు. అప్పుడు అశ్వత్థామనికి అర్థమవుతుంది తన ఆఖరిద్దం స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది. మీరు ఇంకోటి గమనించారా, ఈ గ్లిమ్స్ మొత్తంలో చాలా సార్లు ఆ టెంపుల్ లో ఉన్న శివలింగాన్ని చూపిస్తారు. యాక్చువల్లీ అశ్వత్థామ శివుని 5వ అవతారం. సో శివుడి 5వ అవతారమైన అశ్వత్థామ విష్ణువు 10వ అవతారమైన కల్కి కోసం వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు. కల్కి అశ్వత్థామ గురువుగా ఉంటాడంట. సో ఇవి నాకు ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ వీడియోలో కనిపించిన డీటెయిల్స్. నేను మహాభారతం గురించి ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను కింద కామెంట్స్ లో కరెక్ట్ చేసేయండి. అండ్ నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయినా గానీ వాటిని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను మాత్రం ఈ మూవీ కోసం మామూలుగా వెయిట్ చేయట్లేదు అయ్యా. నేను ప్రభాస్ ఫ్యాన్ అయినా గానీ ఈ మూవీ నేను నాగశ్విన్ అండ్ స్టోరీలో ఉన్న కాన్సెప్ట్ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నా. నాలోని ఫ్యాన్స్ అలాతోనే సాటిస్ఫై అయిపోయాడు. ఇప్పుడు ఇండియాని మార్చే కాన్సెప్ట్ తో వచ్చే ఈ మూవీ కోసం పిచ్చ వెయిటింగ్ నేనైతే మాత్రం. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలో లేదో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఆ కామెంట్ తో పాటు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసి మా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ signing off.